బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనమవుతుందని అన్నారు. 10 ఏళ్ల తర్వాత కేసీఆర్ అవినీతి అక్రమాలు బయటపడ్డాయని, కేసుల నుంచి తప్పించుకునేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు. కాంగ్రెస్ తో కేసీఆర్ రహస్య ఒప్పందం చేసుకున్నారని, కేసుల నుంచి బయటపడేందుకే ఈ ఒప్పందమని తెలిపారు. మరోవైపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి బీజేపీ నాయకులను ఎందుకు పిలవలేదని బండి సంజయ్ కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నించారు. తెలంగాణ సాధనలో బీజేపీ పాత్రను మర్చిపోయారా అని మండిపడ్డారు. పార్లమెంట్ ఫలితాల తర్వాత నేను గతంలో అన్నాడు, తెలంగాణ రాష్ట్రం మీరు ప్రకటించిన తర్వాత టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తా అని చెప్పి అన్నాడు. చేయలేదు కాబట్టి 10 సంవత్సరాల తర్వాత ఇవాళ ఆయన అవినీతి అక్రమాలను బయటికి వస్తున్నాయి కాబట్టి ఆయన కుటుంబం ఆయన జైలుకు పోయే అవకాశం ఇప్పటికే బిడ్డమైంది. మళ్ళీ నేను నా కొడుకు జైలుకు పోయే ప్రమాదం ఉంది కాబట్టి పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత తప్పకుండా బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తా, నా జోలికి రాకండి, నా మీద కేసులు పెట్టకండి అని చెప్పి ఇద్దరి మధ్య రహస్య ఒప్పందాలు జరిగినాయి. పెద్ద ఎత్తున ఏం జరగాలో ఏం ముట్టాలో ముట్టినాయి. కాబట్టి ఆ రహస్య ఒప్పందంలో భాగమే ఈ తతంగం అంతా అది. సరే, సోనియా గాంధీ వస్తారా రారా, వారికి ఏ విధంగా నివేదికలు అందినాయి, రేపు కార్యక్రమంలో పాల్గొంటే ఏ విధంగా తప్పుడు సమాచారం పోతుంది, ప్రజలు ఏ విధంగా వాస్తవాలు గుర్తిస్తారు అని చెప్పి వస్తారా రారా వేరే విషయం. కానీ బీజేపీ నాయకులు పిలవకుండా ఇలా మేము ఉద్యమాలు చేస్తాం, పార్లమెంట్లో బిల్లును మేము ప్రైవేట్ బిల్లు పెడతా అంటే భయపడి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. వాళ్ళ బిల్లుకు మద్దతు ఇచ్చింది మేము, భారతీయ జనతా పార్టీ మద్దతుతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. కాబట్టి ఢిల్లీకి వచ్చినప్పుడు కనీసం బీజేపీ కేంద్ర నాయకులను ఆహ్వానించకుండా. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనమవుతుందని అన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఎగ్జిక్యూటివ్ శివప్రసాద్ ఫోన్ అందిస్తారు. శివప్రసాద్, చెప్పండి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు చాలా వరకు ప్రస్తుతం బీఆర్ఎస్ ఉన్నటువంటి పరిస్థితిని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నట్టుగా అనిపిస్తుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం అయిపోతుంది అనేది ఆయన ప్రధానమైనటువంటి మాటగా ఆయన చెప్పారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనం కావడం అంటే దానికి రకరకాల కారణాలు కూడా ఆయన చెప్పారు. 10 ఏళ్ల పరిపాలన తర్వాత కేసీఆర్ పూర్తిగా అక్రమాల్లో, అవినీతిలో, ఫోన్ ట్యాపింగ్ లాంటి ఇష్యూస్ లో, అట్లాగే కవిత మద్యం కుంభకోణంలో ఇట్లాంటి వాటన్నింటిలో కూడా ఇరుక్కుపోయింది. పార్టీ చాలా అప్రదిష్ట పాలైంది. ఆయన చాలా ఇరుక్కుపోయారు పార్టీలో. వాటి నుంచి తప్పించుకోవడానికి కాంగ్రెస్ తో కేసీఆర్ రహస్య ఒప్పందం చేసుకున్నారు. కేవలం కేసు నుంచి తప్పించుకోవడానికి ఇదంతా చేశారు అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి కూడా కొన్ని విమర్శలు చేశారు. బీజేపీ నాయకులు ఎందుకు ఆహ్వానించలేదు, ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలను కూడా ఆహ్వానించచ్చు కదా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అని మీరు చెప్తున్నారు తెలంగాణని, కానీ తెలంగాణ కోసం ప్రైవేట్ బిల్లు పెడతామని బీజేపీ చెప్పింది. తెలంగాణ పాత్రలో బీజేపీ పాత్ర కూడా చాలా కీలకమైంది. అట్లాంటి సందర్భాల్లో మరి బీజేపీ నాయకులను కూడా పిలవాలి కదా. ఇప్పుడు మమ్మల్ని పిలవడం ఇష్టం లేకపోతే జాతీయ స్థాయిలో పిలవాలి కదా, ఎవరిని పిలవలేదు. ఇదంతా కూడా వాటిద్దరి యొక్క సయోధ్యని, వాటిద్దరు ఒకటేనటువంటి అంశాన్ని కూడా స్పష్టం చేస్తుంది అని చెప్పి ఆయన చాలా తీవ్రమైనటువంటి మెసేజ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పూర్తిగా విలీనం అయిపోతుంది అని చెప్పి మాత్రం స్పష్టంగా ఆయన చెప్పారు. విజయ, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీలకు అతీతంగా జరపాలి, అందరి నాయకులను పిలవాలి, వీళ్ళు ఆహ్వానించలేదు అంటే మనం దీన్ని ఎలా చూడొచ్చు? అగౌరవపరిచారని మనం అనుకోవచ్చా? డెఫినెట్ గా, ఎందుకంటే ఇప్పుడు సోనియా గాంధీ కూడా ఏ కెపాసిటీతో దీనికి అటెండ్ అవుతారు. ఆవిడ పార్టీకి అప్పుడు పార్టీకి అధ్యక్షురాలే తప్ప, పార్టీకి సంబంధించి ఉన్నారే తప్ప ఆవిడ, అంతేగాని ప్రభుత్వంలో లేదు కదా. ఇది ప్రభుత్వ అధికారిక కార్యక్రమం, ప్రభుత్వ అధికారికంగా ఇది నిర్వహిస్తోంది. ఆవిడ సెంట్రల్ మినిస్టర్ కాదు, లేకపోతే కాంగ్రెస్ సంబంధించినటువంటి మంత్రి కాదు, ఇవేమీ లేవు. కేవలం తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చింది అనేటటువంటి ఒక మాటతో సోనియా గాంధీని చీఫ్ గెస్ట్ గా పిలిచేస్తారు. సార్ ఆవిడ ఎట్టప్పుడు రావట్లేదు. కానీ మరి సెంట్రల్ లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులు మరి పిలవాలి కదా, వాళ్ళు ఎవరికి పిలవలేదు. అంటే కేవలం బీజేపీకి వ్యతిరేకంగా మాత్రమే వాళ్ళు పిలవకుండా ఆగిపోయారనే విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. విద్య, బండి సంజయ్ ఆరోపిస్తున్నట్లుగా చూస్తే త్వరలోనే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటవుతాయి, కలుస్తాయి అంటున్నారు. నిన్న జరిగిన ధర్నాలో కూడా లక్ష్మణ్ కూడా అదే విషయాన్ని ప్రస్తావించారు. అంటే ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి రేవంత్ ఎందుకు మౌనంగా ఉంటున్నారు, ఢిల్లీ పెద్దలకి భయపడ్డారా, వాళ్ళ ఒత్తిడికి లొంగిపోయారా అంటూ కూడా దీన్ని మనం ఎలాగా అనుకోవాలి?
డెఫినెట్ గా, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు రేవంత్ రెడ్డి స్వయంగా తన కుటుంబానికి సంబంధించినటువంటి సభ్యులందరికీ కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఇంక్లూడింగ్ ఆయన సతీమణితో సహా అతని ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారు. సో ఇంత జరిగిన తర్వాత కూడా వాళ్ళు క్షమార్హులు కారు వాళ్ళు యాక్చువల్ గా. ఎందుకంటే నేరమేమో రాజేంద్ర నేరం, అందులో చేసిందేమో 1200 మందిని చేశారు. దాంట్లో ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జి కూడా ఉన్నారు అప్పుడు. సో ఇంతమంది న్యాయ వ్యవస్థని కూడా చివరికి వదిలిపెట్టకుండా చేసిన తర్వాత అట్లాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి దాని మీద విచారణకి, సిబిఐ విచారణకి ఆదేశించకుండా మేము మాత్రం విచారణ చేస్తే సరిపోతుంది అన్నట్టుగా దాని గురించి ఆపేయడం, దాని ఉద్దేశానికి డెఫినెట్ గా వాళ్ళిద్దరు ఒకటేననే మాట స్పష్టంగా కనిపిస్తుంది కదా. అదే మాట బండి సంజయ్ కూడా మాట్లాడుతున్నారు విద్య. అంటే ఇంత జరుగుతున్నా కూడా రేవంత్ కూడా దీనిపై ఏ విధంగా కూడా స్పందించట్లేదు. మొత్తానికి బీజేపీ నేతలు ఆరోపిస్తున్నట్లు కాంగ్రెస్ మధ్య బీఆర్ఎస్ మధ్య లోపాయకర ఒప్పందం జరిగిందా? అఫీషియల్ గా జరిగిందని మనం చెప్పలేము, ఎవరు చెప్పలేదు దాన్ని. కానీ వాళ్ళు అనుసరిస్తున్నటువంటి వ్యవహార శైలిని బట్టి మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. డెఫినెట్ గా వాళ్ళిద్దరు కూడా కొలీడ్ అయ్యారనే విషయం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వాళ్ళ వ్యవహార శైలి ఆ రకంగా ఉంది. అంతేకాని ఒప్పందం జరిగిందా అనేది మనకి, ఒప్పందం అనేది అధికారికంగా తెలిసేది కాదు కదా, అంతర్గతమైందే ఒప్పందం. కాబట్టి అంతర్గతంగా ఉన్న విషయాన్ని మనం స్పష్టంగా జరిగింది అని ఏ మీడియా కూడా బహిర్గతం చేయలేదు. కానీ వాళ్ళ యొక్క వ్యవహార శైలిని అనుసరించి మాత్రం చేయగలం. ఇప్పుడు ఆ వ్యవహార శైలి కనుక చూసినట్టయితే రేవంత్ అనుసరిస్తున్నటువంటి సాఫ్ట్ నేచర్ ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించి దాని మీద మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవడానికి రేవంత్ రెడ్డి ఇష్టపడట్లేదు అనే విషయం అర్థమవుతుంది. లేకపోతే సిబిఐ ఎంక్వైరీకి వేసి ఉండేవాడుగా. కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి కూడా ₹1,00,00,000 అంత డబ్బు వేస్ట్ అయిపోయిన తర్వాత మరి దాని మీద కూడా విచారణ కనిపిస్తుందిగా. సిట్టింగ్ జడ్జి చేతనో లేకపోతే విజిలెన్స్ డిపార్ట్మెంట్ చేతనో చేసిన కలిగే ప్రయోజనం ఏమిటి? దాంట్లో ఉన్నటువంటి కింది స్థాయి అధికారులు కొంతమందిని బలి చేసేదానికి మౌనంగా ఊరుకున్నారు. కానీ ఎవరు కారణం దానికి? దాని డిజైనింగ్ ఎవరు చేశారు? ఈ ప్రపంచ ప్రతిష్టకు సంబంధించినటువంటి అంశం ఎవరు చెప్పారు? అంత గొప్ప పేరు పెట్టుకుని కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ఎవరు 10 మంది దగ్గర మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ తెలిసి కూడా మరి కేవలం అంతటితో ఆగిపోయినంతతో వదిలేశారంటే దాని అర్థం ఏంటి? చర్య తీసుకోవడానికి ఇష్టం లేదనే కదా. కాబట్టి ఇవన్నీ కూడా డెఫినెట్ గా ఇద్దరు కలిసి చేస్తున్నారు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది విద్య. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శివప్రసాద్. ఇవే బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.